ఒక అందమైన యువతి, దేవతలాంటి రూపం. కానీ మనసంతా కాలకూట విషం. తన విషపు పాలతో చిన్ని కృష్ణుడి ప్రాణాలు తీయడానికి ఆ రాక్షసి నేరుగా నందనవనంలోకి అడుగుపెట్టింది. అసలు ఆ మాయావి పన్నాగం పారిందా? ఆ చిన్ని కృష్ణుడు ఆమెకు ఎలాంటి పాఠం నేర్పాడు? ఈరోజు ఎపిసోడ్లో ఆ అద్భుతమైన పూతన మోక్షం గాథను వివరంగా తెలుసుకుందాం. నమస్కారం. పీస్ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. మన శ్రీకృష్ణ లీలలు మహా సిరీస్లో ఇది 2వ ఎపిసోడ్. మొదటి ఎపిసోడ్లో కృష్ణుడు కటకటాల వెనుక ఎలా జన్మించాడో చూసాం. ఈరోజు ఎపిసోడ్లో కృష్ణుడు రాకతో గోకులంలో జరిగిన సంబరాలు మరియు ఆయన చేసిన మొట్టమొదటి రాక్షస సంహారం గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక కథలోకి వెళ్దాం. తెల్లవారగానే యశోదమ్మ తన పక్కన ఉన్న నీలమేఘశ్యాముణ్ణి చూసి పరవశించిపోయింది. ఆ బిడ్డ నవ్వుతుంటే లోకమంతా వెలిగిపోతున్నట్లు అనిపించింది. యశోదమ్మ ప్రేమగా, ఓ దైవమా, నా గర్భాన్న ఆడబిడ్డ పుట్టిందనుకున్నానే, కానీ ఈ బిడ్డ ఈ నీలవర్ణపు తేజస్సు చూస్తుంటే నా కళ్ళు ఆపలేకపోతున్నాను. నాయనా, ఎంత అందంగా ఉన్నావయ్యా. మరొక పక్క నందమహారాజు సంతోషంతో ఊరంతా దాన ధర్మాలు మొదలుపెట్టాడు. గోకులంలోని గోపికలందరూ పరుగు పరుగున వచ్చారు. ఒక గోపిక అంటున్నారు, యశోదమ్మ, నీ బిడ్డను చూస్తుంటే మా కళ్ళు కాయలు కాస్తున్నాయి. ఆ ముక్కు, ఆ చిన్ని పెదవులు అచ్చం దేవతామూర్తిలా ఉన్నాడమ్మా. మరొక గోపిక, అవునే, కానీ చూడు, ఈ నల్లటి రంగులో కూడా కోటి సూర్యుల కాంతి వెలుగుతుంది. ఎవరైనా దిష్టి పెడతారేమో, వెంటనే దిష్టి తీయండి. అక్కడ గోకులంలో పండుగ జరుగుతుంటే ఇక్కడ మధురలో కంసుడు భయంతో రగిలిపోతున్నాడు. తన మృత్యువు గోకులంలో పెరుగుతుందని తెలుసుకున్నాడు. కంసుడు కోపంతో పూతన దగ్గరకు వెళ్ళి, పూతన, ఇప్పుడే బయలుదేరు, గోకులంలో ఉన్న పసిబిడ్డలందరినీ అంతం చేయి, ఆ నందుడి కొడుకుని ప్రాణాలతో వదలొద్దు అని ఆజ్ఞాపించారు. పూతన ఒక మాయావి. ఆమె తన భయంకరమైన రాక్షసు రూపాన్ని మార్చుకుని కళ్ళు చెదిరే అందమైన యువతిలా అలంకరించుకుంది. నేరుగా యశోదమ్మ ఇంటికి వెళ్ళి ఒక బంధువులా నటిస్తూ పలకరించింది. పూతన మాయమాటలతో, యశోదమ్మ, నీ ముద్దుల కొడుకును ఒకసారి నా ఒడిలోకి ఇవ్వు, నా చేతులతో పాలిచ్చి ఈ బిడ్డను ఆశీర్వదిస్తాను అన్నది. యశోదమ్మ అమాయకంగా ఆ రాక్షసిని నమ్మి బిడ్డను ఇచ్చింది. పూతన కృష్ణుణ్ణి ఎత్తుకుని గదిలోకి వెళ్ళింది. ఆ చిన్న కృష్ణుడు తన కళ్ళు మూసుకున్నాడు. పూతన తన స్తనాలకు కాలకూట విషాన్ని రాసుకుని వచ్చింది. కానీ కృష్ణుడు పాలు తాగడం మొదలుపెట్టాడు. పాలు మాత్రమే కాదు, ఆ రాక్షసిలోని విషాన్ని, రక్తాన్ని, దాంతోపాటు ఆమె ప్రాణవాయువును కూడా జుర్రుకోవడం మొదలుపెట్టారు. పూతన భయంతో కేకలు వేసడం మొదలుపెట్టింది. వదులు, నన్ను వదులు, నా ప్రాణాలు పోతున్నాయి, చచ్చిపోయేలా ఉన్నాను అని అరుస్తుంది. పూతన తన నిజ రూపం దాల్చి కొండంత శరీరంతో కింద పడిపోయింది. ఆ శబ్దానికి భూమి కంపించింది. యశోదమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అక్కడ కొండలా పడి ఉన్న రాక్షసి గుండెల మీద చిన్ని కృష్ణుడు కూర్చుని ఏమీ ఎరగనట్లు చిరునవ్వులు చిందిస్తున్నారు. చూసారా, తనను చంపడానికి వచ్చిన రాక్షసిని కూడా కృష్ణుడి తల్లి స్థానం ఇచ్చాడు. ఇదే కృష్ణుడి కరుణ. ఈ కథ మనకు చెప్పేదేంటంటే, దేవుడి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి శిక్ష కాదు, శరణాగతి ఇస్తాడు. కథ మీకు నచ్చితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ధైర్యాన్ని ఇస్తుంది. 3వ ఎపిసోడ్లో కృష్ణుడు శకటాసురుణ్ణి ఎలా అంతం చేశాడో తెలుసుకుందాం. మర్చిపోకుండా మన పీస్ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.